మనకి ఈ కాలంలో ఎక్కువగా దొరికే గెనుసుగడ్డలతోటి అంటే చిలకడ దుంపలండి. కొన్ని ఏరియాలో చిలకడ దుంపలు అంటారు. మా ఏరియాలో అయితే గెనుసుగడ్డలు అంటారండి. ఈ గెనుసుగడ్డలతోటి చాలా టేస్టీగా మంచిగా మనం స్వీట్ తయారు చేసుకుందామండి. ఎంత హెల్దీ అంటే విడిగా అయితే పిల్లలు కూడా అంతగా ఇష్టపడకపోవచ్చు. మనం ఇలా స్వీట్ లాగా చేసి పెట్టామనుకోండి చక్కగా తినేస్తారు. అంత బాగుంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. ఫస్ట్ నేను ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని దాని మీద ఇలా జాలి గిన్నెలా పెట్టుకొని గెనుసుగడ్డలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దీని మీద మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు ఉడికించాను. ఉడికించిన తర్వాత చాక్ తోటి ఒకసారి ఇలా గుచ్చినప్పుడు వెంటనే గుచ్చుకునిందంటే ఇది ఉడికినట్టు, లేదంటే కాసేపు ఉడికించుకోండి. తర్వాత దీనికున్న ఈ గెనుసుగడ్డలకు ఉండే పీలంతా తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది మనకి ఈ స్వీట్ వచ్చేసి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకునే కంటే మనం మరీ మెత్తగా మిక్సీలో వేసినట్టు వేసుకునే కంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినాక కామెంట్లో నాకు ఎలా ఉందో చెప్పండి. ఇలా బాగా సన్నగా తరుక్కున్నాను ఈ గెనుసుగడ్డ ముక్కలు మొత్తం. ఇలా తరుక్కున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో కాస్త నెయ్యి లేదా బటర్ వేసుకుందాము. మనం బాండీలో చేసుకునే కంటే ఇలా గిన్నెలో చేసుకుంటే బాగుంటుంది. బాండీలో కంటే కూడా బాండీలో ఎక్కువ ఫ్రై అయినట్టు అనిపిస్తే ఇలా అయితే మనకి కాస్త చిక్కగా బాగా గట్టిగా అనిపిస్తుంది. డ్రై అయిపోకుండా ఉంటుంది ఇలా గిన్నెలో చేసుకోవడం వల్ల. ఫస్ట్ బటర్ లేదా నెయ్యి వేసుకొని కిస్మిస్లు జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మన స్వీట్కి మనం ఎంత స్వీట్ తినగలమో అంత బెల్లం వేసుకోండి. దీంట్లోకి మీ తీపిని బట్టి మీరు ఎంత స్వీట్ తినగలరో దాన్ని బట్టి వేసుకోండి. గడ్డ బెల్లం అయితే కరిగించి వేసుకోండి. ఇలా కరిగిన తర్వాత కాస్త ఈ నెయ్యిలో ఈ బెల్లం అంతా మిక్స్ అయిన తర్వాత మనం ఈ గెనుసుగడ్డ తురుము మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసేటట్టు కింద నుంచి పైకి ఈ వేడి మీద అయితే మొత్తం బాగా కలిసిపోతుంది. మనకి ముద్ద బెల్లం గడ్డ బెల్లం ఏదన్నా వేసుకుంటే మాత్రం ఒకసారి బెల్లాన్ని కరిగించుకొని చిక్కగా కరిగించుకొని వేసుకోండి. మీరు ఎక్కువ నీళ్ళు వేసుకొని కరిగించుకోకుండా కరిగిన తర్వాత వేసుకొని ఈ గెనుసుగడ్డ ముక్కలను వేసుకొని ఇలా బాగా కలిసిన తర్వాత ఈ గెనుసుగడ్డ ముక్కల్లోకి మనం మొత్తం బాగా మిక్స్ అయింది చూడండి. ఈ బెల్లం కాస్త కరుగుతూ ఈ ముక్కలకి బాగా పట్టింది. ఇలా చేసుకుని చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది దీని టేస్ట్ ఏంటో. బాగా కలిపిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కిస్మిస్లు జీడిపప్పులు వేసేసుకుందాము. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మరోసారి కలిపేసుకొని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ హీట్ మీదే మనం ఈ బెల్లం గెనుసుగడ్డలు బాగా మిక్స్ అయ్యేలా కలిపితే బాగా కలుస్తుంది. మనం ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకా కిస్మిస్లు వేసేసుకొని దించేసేసుకోవడమే. అంతేనండి. చాలా టేస్ట్ అండి. హెల్దీ స్వీట్ అండి ఇది. చాలా టేస్ట్గా హెల్దీగా ఉండే ఈ స్వీట్ని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను ఇది సెకండ్ టైం అనుకుంటా చేయడము ఈ స్వీట్ని గెనుసుగడ్డలతోటి. ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతాయి కదా, ఇలా ట్రై చేసి చూడండి. ఇలా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తినేస్తారు. ఒకసారి ట్రై చేయండి గెనుసుగడ్డలతోటి స్వీటు. మీకు ఈ స్వీట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.